నమస్కారం. ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి భావితరాలకి ఏం అందించాలి అని నిరంతరం సాయి శక్తుల ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా అనేక దేశ విదేశాలు తిరిగి ఈరోజు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడుల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తున్న మా యువనేత నారా లోకేష్ గారి దక్షిణ కొరియా పర్యటన ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా నడుస్తుందనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు వాళ్ళు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చూశారయ్యా అంటే ప్రజల కష్టాలు చూసేవాళ్ళు, చూసి నవ్వుకునేవాళ్ళు, ప్రజలు కష్టపడుతుంటే చూసి ఆనందపడేవాళ్ళు, ప్రజలు బాధపడుతుంటే చూసి చప్పట్లు కొట్టుకునేవాళ్ళు, ప్రజల్ని ఇంటి మూల మీద కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఉండే గ్రీవెన్స్ను కూడా ఎత్తి పారేసిన ఘనత ఆ ప్రభుత్వం అందన్న సంగతి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఊర్లకు వెళ్ళాలంటే రోడ్లు బాగోవు, నీళ్లు కావాలంటే నీళ్లు దొరకవు, పంట పొలాల ఇబ్బందులు, ఉద్యోగాలు కావాలంటే అసలు అదేదో పెద్ద నేరంలాగా ఘోరంలాగా ఉద్యోగాలు కూడా ఇస్తారా అనే స్థాయిలో మాట్లాడిన ఘనత ఆ ప్రభుత్వాన్ని, ఆ నాయకులదన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు యువనేత నారా లోకేష్ గారు ఎంతో సమర్థవంతంగా ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాలన్న కోరికతో యువగలంలో ఏదైతే యువతకి అండగా భరోసాగా నిలబడతారని హామీ ఇచ్చారో దానికి కట్టుబడి ఈరోజు అనేక లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెస్తున్న మాట నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఆ పార్టీని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్ఐపిబి మీటింగుల ద్వారా 339 ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. ఈ 339 ప్రాజెక్టులు 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఈ 12 లక్షల కోట్ల రూపాయల్లో 11 లక్షల ఉద్యోగాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గేట్వేగా నిలబడ్డాయన్న సంగతి ఈ మీడియా ముఖంగా నేను మరోసారి తెలియజేస్తా ఉన్నా. అనేక పెద్ద కంపెనీలు గూగుల్, ఐఫోన్, ఆర్సీ మిట్టల్, కాగ్నిజెంట్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి అనేక డిఫెన్స్ కంపెనీలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి లక్షల్లో ఉద్యోగాలు యువతకి అందజేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని, మన మంత్రి నారా లోకేష్ గారిది అన్న సంగతి మరోసారి గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈరోజు దక్షిణ కొరియాలో అనేక దిగ్గజాలు ఏవైతే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎల్జీ, శాంసంగ్, ఆటోమొబైల్ దిగ్గజం హుండై లాంటి ప్రతినిధులను కలిసి వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో పెద్ద పెద్ద రాయితీలు ఇచ్చి ఆ కంపెనీల్ని స్వయంగా ఇక్కడికి వచ్చి స్థాపించే విధంగా యువనేత నారా లోకేష్ గారు కట్టుబడి పనిచేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు ఇక్కడ దౌర్భాగ్య నాయకులు? నిన్నొచ్చి మా విజయవాడకు సంబంధించిన ఒక 2 హాఫ్ టికెట్లు వచ్చారు. అక్కడ ఉండేదే 3 హాఫ్ టికెట్లు. ఆ 3 హాఫ్ టికెట్లు 2 హాఫ్ టికెట్లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆశ్చర్యంగా లెటర్ ఇచ్చారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఈ హాఫ్ టికెట్ గాళ్ళు ఏం మాట్లాడతారా అని మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. నిజంగా ఏ ప్రజల సమస్య మీదో, నిజంగా ఏ ప్రభుత్వం కనుక మర్చిపోయిన సమస్య ఏదైనా ఉంటే మీరు తీసుకొస్తే ఖచ్చితంగా స్వాగతిస్తాం. కానీ హాఫ్ టికెట్లు వెళ్ళిపోయి ఏం మాట్లాడారో తెలుసా? సైడ్ ట్రాక్ కోసం లోకేష్ గారు ఏదైతే తెస్తున్న కంపెనీలు, తెస్తున్న ఉద్యోగాలు, తెస్తున్న పెట్టుబడులను సైడ్ ట్రాక్ చేయాలన్న ఉద్దేశంతో ఓ పెద్ద తప్పుడు ప్రచారానికి తెరదీశారు. ఆలయాల్లో అంట ఆదాయం తగ్గిపోయిందంట, ఆలయాల్లో దేవుడు ఆలయాల్లో అంట ఆదాయం తగ్గిపోయిందంట. ఈ హాఫ్ టికెట్లు వెళ్ళి చూశారు, ఈ హాఫ్ టికెట్లు వెళ్ళి లెక్కలేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు 2 హాఫ్ టికెట్లకి ఒకటే చెప్తా ఉన్నా, మీరిద్దరూ ఏదైతే మాట మాట్లాడారో మీరు కట్టుబడి ఉన్నారా? ఈరోజు దేవాలయాలకు సంబంధించి ఎంత అభివృద్ధి జరుగుతుందో, ఎంత పారదర్శకంగా ప్రతి వివరం జరుగుతుందో వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారు? అసలు నువ్వంటూ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని గుళ్ళ మీద దాడులు జరిగినాయో నీకు గుర్తులేదా? దాని మీద బుక్కులేసి మేమే కదా చెప్పింది ప్రజలకు అర్థమయ్యేలాగా. హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్న ఒక సోషల్ మీడియా వ్యక్తిని రావణ్ అనే వ్యక్తి కూడా అండగా నిలబడ్డది మీ పార్టీ కాదా? సనాతన ధర్మాన్ని ఎగతాళి చేస్తూ ప్రవర్తించింది మీ నాయకుడు కాదా? ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ హాఫ్ టికెట్లు అందరూ? ఈరోజు వచ్చి చొక్కాలు చెప్పుకుంటా ఉన్నారు. ఏం ఆదాయం తగ్గింది? ఎక్కడ ఆదాయం తగ్గింది? కౌంటింగుల్లో ఎక్కడా కూడా పారదర్శకత ఉండాలి, ఎక్కడ తప్పులు రాకూడదన్న ఉద్దేశంతో సీసీ కెమెరా పర్యవేక్షణలో
పెద్ద పెద్ద అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి పారదర్శకంగా వ్యవహరిస్తుంది మా దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్. అటువంటి డిపార్ట్మెంట్ మీద హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడటానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారా? ఏం మాట్లాడుతున్నారు? హాఫ్ టికెట్లు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు హిందూ దేవాలయాలు వారి యొక్క పరపతిని పవిత్రతని పెంచే విధంగా ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పాత తరంలో ఏదైతే మీరు కాపాడే నాయకులు ఇవన్నీ కూడా మేం కాదా బయట పెట్టింది? ఏయో అంట డాలర్లు పోతే మీ నాయకుడు కాదా వెనకేసుకొచ్చింది? తిరుపతి విషయాల్లో హుండీల్లో పరకమనే విషయంలో ఏం జరిగిందో నీకు తెలీదా? ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు హాఫ్ టికెట్లు? ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారే. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ ఒక కొత్త విధానానికి తెరలేపారు. జగనన్న అబద్ధాల యూనివర్సిటీ. జగనన్న అబద్ధాల యూనివర్సిటీకి పదవుల కోసం వీళ్ళందరూ కూడా పోటీ పడతా ఉన్నారు. ఏదైతే ఆ యూనివర్సిటీలో పదవుల కోసం, ఆ యూనివర్సిటీలో ముందు వరుసలో సీట్లు తెచ్చుకోవడం కోసం ఈరోజు ఈ హాఫ్ టికెట్లు అందరూ కూడా తప్పుడు ప్రచారాలు నేర్చుకొని తప్పుడు ప్రచారాలు చేసి ఆయన దగ్గర మన్నన పొందాలన్న ఉద్దేశంతో ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. అంతకుమించి ఏమీ లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదో ఆదాయం గురించి మాట్లాడావు కదా, నేను చెప్తున్న సమాధానం దయచేసి మీ అందరూ కూడా గమనించాలి. రాష్ట్రంలో 22 ప్రధాన ఆలయాలు ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆలయాల పవిత్రతను కాపాడుతూ ఉన్నాం. సనాతన ధర్మం ప్రకారం అందరినీ కూడా గౌరవించి విశిష్టంగా స్వామివారికి జరగాల్సిన ప్రతి ఒక్క కైంకర్యాలు ఏ గుడికి సంబంధించి ఆ గుడి యొక్క పద్ధతులు కాపాడే విధంగా పూజా కార్యక్రమాలు కానివ్వండి, అర్చనలు కానివ్వండి, అన్నీ కూడా పారదర్శకంగా ఆన్లైన్ టికెటింగ్ ద్వారా పెట్టి చేస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు ఈ హాఫ్ టికెట్స్? నేను చెప్తా ఉన్నా, 22 ప్రధాన ఆదాయ గణనీయంగా పెరిగింది. 2023-24 సంవత్సరంలో 1379.19 కోట్లు ఉన్న ఆదాయం ఈరోజు 2025-26లో 1503.90 కోట్లకు పెరిగింది. మరి ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఏం మాట్లాడుతున్నారు ఈ హాఫ్ టికెట్లు? నేను చెప్తా ఉన్నా, దీని మీద రండి మాట్లాడదాం. మీరు చెప్తారా, మమ్మల్ని రమ్మంటారా? చెప్పండి. పోనీ అతనింటికి కోతవేడు దూరంలో ఆ రోజు అతను మంత్రిగా ఇదే శాఖకి ఎలగబెట్టిన సమయంలో 3 సింహాలు పోతేనే ఇప్పటిదాకా కేసు లేదు దాని మీద. ఈ రోజు వరకు హనుమంతుడు చెయ్యి ఇరిగిందంటే చెయ్యి ఇరిగితే ఏం పోయింది, 1,00,000 పోద్ది, 10 లక్షలు పోద్ది, మేము కదా పెట్టేదని మాట్లాడిన నాయకులు ఉన్న పార్టీ మీరు కూడా ఈరోజు హిందూ ధర్మం గురించి దేవాలయాల గురించి మాట్లాడతారంటే దయ్యాలే వేదాలు వల్లిస్తున్నట్టు, దొంగే దొంగ దొంగ అన్నట్టుందని ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. టీ సెంటర్లో ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఈయన కదా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా అనేక గొడవలు పంచాయతీలు జరిగినాయి. దేవాలయాల్ని కాపాడిన నాదులు లేడు, దేవాలయాల్ని పరిరక్షణ చేసిన మనిషి లేడు. అటువంటిది ఈరోజు దేవాలయాల గురించి ఈయన వచ్చి ముసుగేసుకొని మాట్లాడుతున్నాడంటే ఏం మాట్లాడాలి? దీని గురించి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఈరోజు నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఒక్క దేవాలయాన్ని నువ్వు తీసుకో. నీ ఇంటికి కోతవేటు దూరంలో ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం తీసుకోండి. అద్భుతంగా ఎంత ప్రక్షాళన చేయటం జరుగుతూ ఉంది, ఏ విధంగా దర్శనాలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి ఒక్క భక్తుడు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెళ్ళి అడుగు, క్యూ లైన్ దగ్గర నిలబడు, పబ్లిక్ ఎలా ఉన్నారు, ఎలా జరుగుతుందని చెప్పి తెలుసుకో, నీకు తెలుస్తుంది. అటువంటి ఆదాయాల్లో 2023-24 సంవత్సరంలో 207.16 కోట్లుగా ఉన్న స్థూల ఆదాయం ఈరోజు 2025-26లో 219 కోట్ల పైచీలుకు పెరిగింది. మరి ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఏం మాట్లాడుతున్నారు? దానిలో కేవలం హుండీ ఆదాయం గురించే చెప్తా ఉన్నా. ఏదైతే వాళ్ళ టైంలో 66.58 కోట్ల నికరంగా వచ్చే హుండీ ఆదాయం ఈరోజు 77.50 కోట్ల రూపాయల ఆదాయం అఫీషియల్గా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాగితాల్లో, పేపర్లో ఏ రోజుకు ఆ రోజు ప్రజలకు అప్రమత్తం చేస్తూ ఉన్నాం. ఆన్లైన్ అన్నీ మెన్షన్ చేస్తూ ఉన్నాం. పారదర్శకత మెయింటైన్ చేస్తూ ఉన్నాం. దేవాలయ పవిత్రత కాపాడుతూ ఉన్నాం. అయినా సరే ఈ హిందూ ధర్మం మీద బురజల్లే విధంగా వీళ్ళన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు వీళ్ళు కదా హిందూ దేవాలయాల మీద, హిందుత్వం మీద విషం చిమ్మే వాళ్ళందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకునే ఆ స్కూల్లో మన గురించి, హిందువుల గురించి మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా సరే ఆధారాలు లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవటానికి ఇది మీ మనుషులు కాదు, కూటమి ప్రభుత్వం. నేను గతంలో చెప్పా,
తప్పు ఎవరు చేసినా మా నాయకుడు ఒప్పుకోడు. అలాగే తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం చూసుకుంటా ఉంది. ఎన్డీఏ ఎలియన్స్లో అన్ని రకాల వర్గాల వారికి సమాన హక్కులు చేస్తూ కూటమి ప్రభుత్వంలో హిందూ ధర్మానికి పెద్దపీట వేయటం జరుగుతూ ఉంది. హిందూ ఆలయాల్ని, హిందూ దేవుళ్ళని గౌరవిస్తూ హిందూ దేవాలయ పరిరక్షణ విధంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి మంచి జరిగేలాగా ఏ పండగ వచ్చినా ఆ పండగకి అనుగుణంగా ప్రజలు ఆనంద హృదయాలు వచ్చేలాగా మేము వ్యవహరిస్తూ ఉంటే ఈరోజు హిందూ దేవాలయాల మీద బురజాలటానికి 2 హాఫ్ టికెట్లు బయలుదేరటం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అధికారికమైన ప్రకటన. ఇక్కడ ఎక్కడా కూడా హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినట్టు ఏ ఒక్కళ్ళైనా చెప్పగలరా? ఎక్కడైతే చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఇమ్మీడియట్గా అధికారుల మీద యాక్షన్ తీసుకొని 6 మేఘాల మీద దాన్ని పటిష్టంగా అన్ని రకాలుగా బ్రహ్మాండంగా హిందూ ధర్మం ప్రకారం ముందుకు తీసుకెళ్తున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాని సంగతి మరోసారి చెప్తా ఉన్నా. అసలు హిందువులంటేనే ద్వేషం